మీకు ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, నాకు తెలుసు. ఒక్కొక్క సూత్రాన్ని ఒక్కొక్క చోట కడతారు. యజ్ఞోపవీతం ఉందనుకోండి, భుజం మించి వేస్తారు. రక్షాబంధనం ఉందనుకోండి, పురుషుడైతే కుడి చేతికి కడతారు, వధువు స్త్రీకి ఎడం చేతికి కడతారు. మొలత్రాడు ఉందనుకోండి, మొలకి కడతారు. మట్టెలు ఉన్నాయనుకోండి, కాలి వేళ్లకి తొడుగుతారు. మంగళసూత్రాన్ని కంఠానికి ఎందుకు కట్టాలి? కంఠానికి కట్టకుండా ఇంకెక్కడైనా కట్టకూడదా? ఈ కుడి చేతికో ఎడం చేతికో కట్టకూడదా మంగళసూత్రాన్ని? లేకపోతే మొలకి కట్టకూడదా? లేకపోతే కడుపుకు కట్టకూడదా? సీమంతోన్నయనము అని ఒక ఉత్సవం చేస్తారు గర్భిణి అయినప్పుడు. అప్పుడు మేడి ఆకు తీసుకొచ్చి కడుపుకు కడతారు. అలా కట్టే సంప్రదాయం ఉందిగా. అయినప్పుడు మంగళసూత్రాన్ని మెడలోనే ఎందుకు కడుతున్నారు అంటే